ఇలయంగుడి అనే గ్రామంలో మారెన్ అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతని దగ్గరకు వచ్చే శివభక్తులందరికీ ప్రతిరోజు సంతృప్తిగా అన్నదానం చేసేవాడు. అతడు నిజమైన శివభక్తునికి, ఆహారం కోసం నటించే శివభక్తునికి తేడా ఎంచేవాడు కాదు. అందరికీ అన్నదానం చేసి సంతృప్తి పరిచేవాడు. ఒకనాడు మారెనింట శివభక్తులమని చెప్పుకుంటూ ఓం నమఃశివాయ అంటూ జపిస్తూ పెద్ద గుంపు వచ్చి చేరింది. మారెన్ అందరినీ స్నానం చేసి వచ్చి తన అతిథులుగా ఉండవలసిందిగా కోరాడు. వారందరూ మారెనింట చాలా సంవత్సరాలు అతిథులుగా ఉండిపోయారు. కాలక్రమంలో తన సంపదంతా అన్నదానానికి ఖర్చు చేసిన మారెన్ పేదవాడిగా మిగిలిపోయాడు. తన దగ్గర పనిచేస్తున్న సేవకులతో తానిక జీతాలు చెల్లించే స్థితిలో నేను లేను, తన దగ్గర ఉద్యోగం మాని వేరొక చోట ఉద్యోగం చూసుకోమని చెప్పాడు. కానీ అప్పులు చేసి అయినా శివభక్తులకు అన్నదానం చేయడం మారలేదు. భార్య తాలూకా ఆభరణాలు, వంట పాత్రలు కూడా అమ్మివేసి మట్టి పాత్రలతో వంట చేయడం సాగించాడు. ఒకనాడు ధారాపాతంగా వర్షం కురుస్తున్నది. మహాశివుడు మారను పరీక్షించి దలిచాడు. పూర్తిగా వాననీటిలో తడిచిపోయిన ఒక వ్యక్తి ఒకరు మారను సమీపించి, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను పూర్తిగా తడిసినా మీ ఇంట అన్నం దొరుకుతుందని ఆశతో వచ్చాను అన్నాడు. మారన్ అతిథిని సాదరంగా ఆహ్వానించాడు. కానీ ఇంటిలో ధాన్యపు గింజ లేదని మారన్ భార్య భర్తను హెచ్చరించింది. పర్వాలేదులే, ఈరోజే పొలంలో విత్తనాలు నాటాను, వాటిని తిరిగి తీసుకొస్తానంటూ మారన్ పొలం వెళ్ళి తిండి గింజలు తెచ్చాడు. కానీ వంట చేయడానికి వంట చెరుకు లేదు. వడ్లు దంచి బియ్యం తయారు చేసి ఇంట పైకప్పు మీద ఉన్న దొంగలన్నీ తీసి కోసి మారిన పొయ్యి వెలిగించాడు. మారిన భార్య వంట చేసింది. మారిన అతిథిని ఆహ్వానించడానికి బయటికి వెళ్ళగా అతడు ఎక్కడా కనిపించలేదు. తన దారిద్ర్యాన్ని గమనించిన అతిథి వెళ్ళిపోయాడని మారిన భావించాడు. అతిథి లేకుండా భోజనం చెయ్యరాదని మారిన్, అతని భార్య నిరాహారులై నిరీక్షిస్తూ ఉండిపోయారు. అకస్మాత్తుగా మహాశివుడు వారికి దర్శనమిచ్చి, మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చింది నేనే. ఇక మీదట మీ ఇంటికి ఎందరు అతిథులు వచ్చినా సరే సరిపడ ధాన్యం మీకు సమృద్ధిగా లభిస్తుంది అని అభయం ఇచ్చాడు. మారిన ఆయన భార్య ఓం నమఃశివాయ అంటూ మహాదేవునికి సాగిలపడ్డారు. ఎన్ని దానాలు చేసినా అన్నదానానికి సాటి రాదు. ఒకడు ఆకలి తీర్చడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యఫలం. సనాతన ధర్మంలో ఇలాంటి దానాలు ధర్మాలు ఉన్నాయి కాబట్టే ఈ ప్రపంచంలో ధర్మం ఇంకా ఒంటికాల మీదనే నడుస్తోంది.